ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీ ప్రారంభానికి ముందే రికార్డులను సొంతం చేసుకుంటోంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ ప్రారంభానికి ముందే గ్రీన్ బిల్డింగ్ ట్యాగ్ వచ్చింది. రేవంత్ చేతుల మీదుగా బుధవారం నాడు ప్రారంభానికి భవనం సిద్ధమైంది. ఫ్యూచర్ సిటీలో ఇలాంటి ఎన్నో విశిష్టతలుంటాయంటోంది రేవంత్ సర్కార్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తోన్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA నూతన కార్యాలయం బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ప్రారంభానికి ముందే ఈ భవనం ప్రత్యేక గుర్తింపు సాధించడం విశేషం. పర్యావరణ హిత నిర్మాణ ప్రమాణాలు పాటించినందుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి గ్రీన్ బిల్డింగ్ గుర్తింపు లభించింది. దీంతో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ఇది ప్రతీకగా నిలుస్తోంది. భవన నిర్మాణంలో పర్యావరణానికి హాని కలగని పదార్థాలను వినియోగించడం, వాననీటి సంరక్షణకు ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేయడం, సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం లాంటి అంశాల ఆధారంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా రూపుదిద్దుకున్న కార్యాలయంగా ఇది నిలిచింది. FCDA కార్యాలయంలో 15 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. భవన అవసరాలకు అవసరమైన విద్యుత్లో కొంత భాగాన్ని సౌరశక్తి ద్వారా ఉత్పత్తి చేయనున్నారు. దీంతో విద్యుత్ వినియోగంలో ఆదా సాధించడంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించే అవకాశముంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 2 EV ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. అధికారులు, పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు ఎలక్ట్రిక్ వాహనాల్లో వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించారు. కార్యాలయ పరిసరాల్లో ఉత్పత్తయ్యే సేంద్రియ వ్యర్థాలను వినియోగించుకునేందుకు బయోడైజెస్టర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా బయోగ్యాస్తో పాటు సేంద్రియ ఎరువులు కూడా తయారు చేస్తున్నారు. వ్యర్థాల నిర్వహణలో ఇది పర్యావరణహిత విధానంగా నిలవనుంది. నెట్ జీరో బిల్డింగ్గా FCDA కార్యాలయం ఎంపికైంది. ఈరోజు యావత్ ప్రపంచానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో మన మహానగరం, భాగ్యనగరం, హైదరాబాదు గ్లోబల్ నగరంగా ఎదగాలనే ఆలోచన దృక్పథంతో ఇక్కడ ఇదంతా కూడా నెట్ జీరో అంటే కాలుష్యం లేకుండా, ఈ ప్రాంతవాసులకు ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా నెట్ జీరో సిటీని నిర్మాణం చేస్తూ దీనిలో భాగంగా అందరినీ కూడా భాగస్వాములం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఫ్యూచర్ సిటీకి కేరాఫ్ గా మారే FCDA కార్యాలయాన్ని బుధవారం నాడు సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. ఫ్యూచర్ సిటీ విజన్, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై తన కార్యాచరణను సీఎం వివరించనున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వారంలో ఒకరోజు అక్కడి నుంచే పాలన అందించేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రత్యేక ఛాంబర్లను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా IT, పరిశ్రమల శాఖ కార్యకలాపాల నిర్వహణ కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలను ఇక్కడికి రప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం అంతర్జాతీయ పెట్టుబడిదారులతో నిర్వహించే కీలక సమావేశాలు, విదేశీ ప్రతినిధులతో చర్చలు, ఒప్పందాలకు ఇకపై ఫ్యూచర్ సిటీనే ప్రధాన వేదికగా మార్చబోతోంది.